ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రైతులకు యూరియా సరఫరా చేయాలని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ పంటలు సాగు చేసిన రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కొరత వలన పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, సరిపడా యూరియా అందకపోవడం వలన రైతులు సాగు చేసిన పంటలు నాసిరకంగా తయారయ్యాయని, దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరఫరా చేయడంలో విఫలం చెందారని అన్నారు. యూరియా కోసం రోజుల తరబడి సహకార సంఘం కార్యాలయాల చుట్టూ వాళ్ళ వద్ద కాపలా కాస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాత్రం 10 రోజులకి 15 రోజులకు ఒకసారి 225 లేదంటే ఒక 300 కట్టలు పంపిస్తా ఉన్నారు. రైతులకు సరిపోవట్లేదు. వైరా ప్రాజెక్టు కింద 18,000 ఎకరాల్లో వరి సాగైనటువంటి నేపథ్యంలో, 12,000 ఎకరాల్లో పత్తి సాగైనటువంటి నేపథ్యంలో అవసరమైనటువంటి యూరియాని అందించేదాని కోసం జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకుని మాకు యూరియా అందజేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఇటీవల వచ్చిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని, పెసర పంట ఏదైతే 70% కోల్పోయారు రైతులు, కేవలం 30% మాత్రమే పంట బయటకు వచ్చింది. వాటిని కూడా బహిరంగ మార్కెట్లో వాళ్ళు అమ్ముకుందామంటే 3,500-4,000 రూపాయలే ఉంది. మార్కెట్ సంస్థలు వైరా వ్యవసాయ మార్కెట్లో ఖమ్మం, నేలకొండపల్లి చోట్ల ఏర్పాటు చేస్తే 8,600 రూపాయల పైసీలకు ఇవాళ మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిన ధర రైతుకు వచ్చి ఆదాయం కోల్పోకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ ద్వారా పెసలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. దీంతో పాటు ఖమ్మం జిల్లాలో గత రబీ సీజన్ లో వేసినటువంటి వరి ధాన్యం సన్న రకాలకి బోనస్ ప్రభుత్వం 63 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ డబ్బులు విడుదల చేసి రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా విదేశాల నుంచి పత్తి ఇవాళ సుంకం లేకుండా తీసుకొచ్చి తక్కువ ధరలకు కొనుగోలు చేసేదానికోసం వస్త్ర పరిశ్రమ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోయింది, అమెరికా ఒత్తిడికి లొంగిపోయింది. భారతదేశంలో రైతులు పత్తి పండించినటువంటి రైతుకి ఇవాళ ఒక పక్కన దిగుబడులు రాక ఆదాయం కోల్పోతా ఉంటే మార్కెట్లో ధర కూడా లభించక ఆత్మహత్య